జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. విశ్వాసము మనకి ఏం చేస్తుందంటే దేవుని యందు నమ్మకాన్ని పెంచుతుంది. నీలో విశ్వాసం ఉన్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యూ విల్ ట్రస్ట్ ద వర్డ్. వాక్యాన్ని ఏం చేయగలుగుతావు? నమ్ముతావు. వాక్యాన్ని నమ్మే మంచి ఆత్మీయ స్థితి నీకు ఏర్పడుతుంది. ఫెయిత్ అంటే వెన్ ఫెయిత్ జనరేటెడ్, నీలో విశ్వాసము జనరేట్ అయినప్పుడు నీ ఫెయిత్ లెవెల్స్ పెరుగుతాయి. దేవుని యందు సంపూర్ణమైన పూర్తి నమ్మకం నీకు ఏర్పడుతుంది. బైబిల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి మనం ధ్యానిద్దాం. అది ఇలాగ తలగడించి ఇది హల్లెలూయా. ఫెయిత్ ఫెయిత్ ఏం చేస్తుంది? నీ విశ్వాసము కొండలను ఏం చేయగలుగుతుంది? శాసనాలను మారుస్తుంది. పరిస్థితుల్ని టోటల్ కంట్రోల్లోకి తీసుకుంటది. హల్లెలూయా. విశ్వాసమే పునాది క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి. ద ఫౌండేషన్ ఆఫ్ ది స్పిరిచువల్ లైఫ్ ఏంటి? విశ్వాసమే క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి, ఆత్మీయ జీవితానికి పునాది. అద్భుతాలు చేయడానికి, నిన్ను అద్భుతాల్లోకి తీసుకెళ్ళడానికి, ఊహించని కార్యాలను జరిగించడానికి విశ్వాసము తోడ్పడుతుంది. విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు బలపడతావు. యువర్ సోల్ విల్ బి స్ట్రెంగ్థెన్డ్. చెప్పాను కదా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పెరిగిపోతాయి. ఇప్పుడు ఎవరన్నా అదే జరగదండి అంటే నువ్వేమంటావో తెలుసా? ప్రపంచం అంతా జరగదంటే నువ్వేమని చెప్తావో తెలుసా? నవ్వుకుంటారు, ఏదో చేస్తుంటారు, ఏదో అంటుంటారు. యేసు ప్రభువు యాకోబు, యోహాను, పీతరులను తీసుకొని యాయీరు కుమార్తె చనిపోతే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అందరూ గొల్లుమని ఏడుస్తుంటే అన్న మాట ఏంటో తెలుసా? ఆ చిన్నది నిద్రించుచున్నదే, మీరు ఆయన గొడవ చేయకండి అంటే ఆయనను ఏం చేశారు? వాళ్ళందరూ అందరూ నిన్ను హేళన చేసిన అద్భుతం జరుగుతుంది అంతే. ఎవ్రీ టైమ్ ఫెయిత్ విన్స్. ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్, ఫెయిత్ ఈజ్ లైక్ ఎ సీడ్. విశ్వాసం అనేది ఒక విత్తనం లాంటిది. ఈ విత్తనము, ఈ బీజము నీలో ఎప్పుడు పడుతుందో తెలుసా? ఎప్పుడు పడుతుందిరా? వెన్ ద ఫెయిత్ స్టార్ట్స్ ఇన్ యూ. నీలో విశ్వాసం అనే బీజము, విత్తనము ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు పడుతుంది అని చెప్పాడు రా పౌలు. రోమా సంఘానికి చెప్పాడు. ఏమని చెప్పాడు? చేయండి 10వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నమాట. రోమీయులకు రాస్తూ పౌలు 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం ఎలా కలుగుతుంది? ఎక్కడ పుడుతుంది అంటే, ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే, వెన్ యూ హర్డ్ ద గుడ్ న్యూస్. వినడం వలన ఏ మాట? క్రీస్తు కూర్చిన మాట వినటం వల్ల ఏమవుతుందంటే, చదవండి ఒకసారి అది. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన హల్లెలూయా. ద ప్లేస్ వేర్ ద ఫెయిత్ బాండ్స్ జనరేటెడ్. ఎక్కడ పుడుతుందంటే విశ్వాసము
యేసు ప్రభు గురించి నువ్వు విన్నప్పుడు నీకేం పుడుతుంది? అక్కడ స్టార్ట్ అవుతుందండి నమ్మకం. అది బీజం పడిన తర్వాత దాని మీద నువ్వేం చేయాలా? ఎక్సర్సైజ్ చేయాలి. అద్భుతంగా అది పెరుగుతూనే ఉంటది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 19వ అధ్యాయం లోకాసు వార్త 3వ అధ్యాయంలో ఈ జక్కయ్య ఏం మాట్లాడుతున్నాడంటే యేసు ఎవరో అని చూడగోరేను. హల్లెలూయా. ఎందుకు యేసు చూడాలనుకున్నాడంటే యేసు ప్రభు గురించి ఈయన విన్నాడు కాబట్టి ఆయనను చూడాలనుకున్నాడు. అర్థమైందా? విశ్వాసానికి అంకురార్పణ ఎక్కడ జరిగిందంటే వెన్ హీ హర్డ్ అబౌట్ ద జీసస్. యేసును గూర్చిన విన్న తర్వాత ఏ అద్భుతాలు చేస్తాడు, చనిపోయిన లేపాడంట, గుడ్డు వాళ్ళు కన్నిచ్చాడు, గుడ్డు వాళ్ళని నడిపించాడు, పక్షవాయువులు బాగు చేశాడంట. ఈయన అక్కడ స్టార్ట్ అవుతుంది విశ్వాసం. హల్లెలూయా. వినడం వల్ల ఏం జరుగుతుంది? హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు. మార్కు 10:46 నుంచి 52 వరకు ఒక వ్యక్తి గురించి రాయబడింది. అతను ఎవరంటే బర్తమయి, తీమయి కుమారుడైన బర్తమయి అని రాయబడింది. అతని పేరు రాయబడలేదు. బర్తమయి అంటే తీమయ్య కుమారుడు అని అర్థం. అతను పుట్టు గుడ్డివాడు. యేసు గురించి ఆయన ఎప్పటి నుంచో విన్నాడు. యేసు ప్రభు గురించి విన్నప్పుడు ఆయన యేసు ప్రభు అని తెలిసిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని గట్టిగా కేకలు వేస్తుంటే అందరూ ఏమన్నారట? ఊరుకోవయ్యా, ఊరుకో 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 అంటుంటే ఆయన మరీ బిగ్గరగా ద ఫెయిత్ విల్ షౌట్. ఇక్కడ నేర్చుకోవాల్సిన మాట అదే. విశ్వాసం అన్నది మౌనంగా ఉండదు, ఏం చేస్తుంది? గట్టిగా మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈ విశ్వాసం ఏం చేసింది తెలిసి తనకున్న విశ్వాసము అందరూ ఏంటయ్యా ఆయన వెళ్ళిపోతున్నాడు, కొన్ని వందల మంది మధ్యలో ఉండి వెళ్ళిపోతుంటే నువ్వు ఎందుకు డిస్టర్బ్ చేస్తావు ఆయనకంటే ఇతని అరుపుకి మనకి బిగ్గరగా అరిచిన దాని అరుపుకి ఆయన ఏమేయడంట? ఆగాడంట. దేవుడు అతని ఎడల అటెన్షన్ పే చేసినట్టుగా మనకి కనబడతా ఉంటది. హల్లెలూయా. ఊరుకోవయ్యా ఆయన రమ్మంటున్నాడు ఇప్పుడు అని అనగానే ఈ వచనం మీరు చదవాలా? తీయండి 48, 49 చదవండి. వారిని పిలువుడని చెప్పగా ధైర్యం తెచ్చుకున్నాము. అంతట వాడు అది అక్కడ పాయింట్ ఏంటో తెలుసా? హీ రిలీజ్ హిస్ ఫెయిత్. జరగక ముందే విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? ద ఫెయిత్ విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అర్థమైందా? బట్టలు తీసేసాడని ఉంది, బట్టలు పారేసి వెళ్ళిపోయాడని ఉంది. యేసు ప్రభు పిలుస్తున్నాడయ్యా నిన్ను అనగానే బట్టలు పారేటి పెట్టి అంటే ఆ రోజుల్లో ముష్టి వాళ్ళకి అడుక్కునే వాళ్ళకి డ్రెస్ ఉండేది. కాచకత్తలు వేసుకుని వస్తుంటారు చూసా, అది ఏంటంటే వాళ్ళ యొక్క కోడ్, బెగ్గర్స్ కోడ్. అలాగా ఇతను అడుక్కునే డ్రెస్ వేసుకుని ఉండేవాడు. అది తీసి పాడేశాడు. ఎందుకో తెలుసా? ఇక దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన పిలిచాడు, నాకు కన్నులు ఇస్తాడు, ఇక మీద నేను అడుక్కునేవాడిగా ఉండకూడదని. ఈ రిలీజ్ యేసు ప్రభు గురించి విన్న తర్వాత నీలో ఏం స్టార్ట్ అవుతుంది? విశ్వాసం స్టార్ట్. అది నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, రోజు దాని మీద నువ్వు కసరత్తు చేస్తున్నప్పుడు, ప్రయోగిస్తున్నప్పుడు
అది పెరుగుతూనే ఉంటది. కొండను కదిలించేలాగా ఉంటది, కొండను తొలగించేలాగా ఉంటది. ఎలాంటి జటిలమైన సమస్యనైనా అది ఏం చేస్తుంది, తొలగి. డాక్టర్లు ఏం చెప్తారు, ఇది నడవదండి. అందరు ఇప్పుడు ప్రపంచంలో అందరూ దేని ఫాలో అవుతుందో తెలుసా? There are two kinds of people in this world. One kind follows the science, the other one follows the truth, the word. అర్థమైందా? ఎంటైర్ వరల్డ్ లో సైన్స్ ను ఫాలో అయిన వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, వాక్యాన్ని వెంబడించిన వాళ్ళు విన్ అయినట్టుగా కనబడతా ఉంటుంది. ఎవ్రీథింగ్ వాస్ ఇన్వెంటెడ్ బై దోస్ పీపుల్ ఓన్లీ ఆల్మోస్ట్. వై? బికాస్ దే స్టిక్ టు ద వర్డ్. వాక్యాన్ని నమ్మారు. వాక్యం ఏం రాయబడిందంటే, ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశమునకు మనుషులు ఎగిరి వెళ్ళిరి అని ఉంది. ఈ మాట పట్టుకొని రైట్ బ్రదర్స్, ఒక బిషప్ కుమారులు ఇది కనిపెట్టారు. ఓన్లీ బేస్డ్ ఆన్ ద వర్డ్. జేమ్స్ సిమ్సన్ క్లోరోఫామ్ కూడా వర్డ్ ని బట్టి కనుక్కున్నాడు. అది కారణంలో దేవుడు ఆదాము ప్రకటమని గాఢ నిద్రలో పెట్టి తీసిన మాటను పట్టుకుని గాఢ నిద్ర కలిగితే అని ఆ మాట పట్టుకుని కనిపెట్టాడని ప్రపంచానికి తెలియజేశాడు. ఎక్కడ సైన్స్ ఫెయిల్ అయిపోతుందో అక్కడ దేవుని విశ్వాసం, దేవుని వాక్యం ద్వారా వచ్చే విశ్వాసము ముందుకు కొనసాగుతుంటది. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక ఆయన ఉన్నాడు, 8వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చదివితే, అతను శతాధిపతి అని రాయబడింది. అక్కడ అన్యుడైన శతాధిపతి అద్భుతమైన కోట్ చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నడవయ్యా, యేసుప్రభు వచ్చి అన్నాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, నా దాసుడు రోగి పడి ఉన్నాడు, ప్రభువా నువ్వు రా అని అంటే, అతను ఏమంటున్నాడో తెలుసా? నా ఇంటికి నువ్వు రావడానికి నేను పాత్రను కాను. వాట్ ఈ సెడ్, మాట మాత్రము. అలా స్టన్ అయిపోయాడు. నేను యేసుప్రభు వచ్చి ముట్టి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాడు. ఇతను ఏం మాట్లాడుతుంది తెలుసా? నువ్వు రావద్దు నాయనా, నీ మాట. అతని విశ్వాసం ఏంటో, ఎలా ఆ విశ్వాసపు మాట ఎక్కడదో తెలుసా? కీర్తనలో రాయబడిన మాట 107వ కీర్తన 20వ వచనం చూడండి. అతను ఏ వాక్యాన్ని కోట్ చేస్తున్నాడంటే, లేఖనాల్లో ఉన్న మాటలను యేసు ప్రభువు మెస్సయ్యను గుర్తించి ఆయనే యెహోవా వాక్కుని ఎరిగి 20వ వచనంలో 107, 20వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన తన వాక్కును పంపి he sent his word and healed them. ఆశ్చర్యపోయాడు దేవుడు. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? అక్కడ ఇశ్రాయేలీయుల్లో నేను ఇంతటి విశ్వాసము నేను కనుగొనలేదన్నాడు. అర్థమైందా? వర్డ్ ఆయన గూర్చి నువ్వు తెలుసుకున్నప్పుడు, లేఖనాలను చదువుతున్నప్పుడు, యువర్ ఫెయిత్ విల్ డామినేట్ ద అదర్ పీపుల్ ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద సేమ్ లైన్. ఇది నీకు అర్థం అవ్వాలా? When you have the faith, you will dominate other people. There is no doubt in that. People will surprise, ఆశ్చర్యపోతా ఉంటారు. కారణం ఏంటంటే, లేఖనాలను అతను లేఖనాల్లో ఉన్న యేసు ప్రభువుని ఆయన గుర్తించాడు. మాట మాత్రమే సెలవుగానే యేసు ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయుల్లో నేను ఇంతటి విశ్వాసం నేను కనుగొనలేదు. హల్లెలూయా. మార్నింగ్ కార్లో తీసుకొస్తున్నాను రాంజాని స్కూల్ కి. నిన్న ఒక ఆయన వచ్చాడు, ఇంజనీర్, మా అమ్మకు తెలిసిన ఆయన, ఆఫీస్ లో పనిచేసిన ఆయన. కాకినాడ నుంచి వస్తూ అభిమానం ఎక్కువైపోద్ది కదా అందరికి.
కుక్కీలు, చాక్లెట్లు, బిస్కెట్లు, అది ఇది ఎంత తెచ్చి పడేశాడు. ఇది ఎవరికి తెలియకుండా కుక్కీ బ్యాగ్ పెట్టుకుని పట్టుకుని స్కూల్కి వెళ్ళింది. స్కూల్ నుంచి వస్తుండగా సరిగ్గా ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి కారులోనే కక్కేసింది. నేను కారు తీసేసి కింద అండి, ఇంకా నేను పైకి రాలేదు, ఇది పైకి వచ్చింది మళ్ళీ కక్కేసింది. తర్వాత అర్జెంట్ గా మంచి నిమ్మ నీళ్ళు అవి పట్టించరా దానికంటే నిమ్మ నీళ్లు పట్టించాక మళ్ళీ కక్కేసింది. ఇక మంచం మీద పడుకోబెట్టాను, కడుపులో అనీజీగా ఉంది దీనికి, నిద్ర పడతలేదు. ఆ బెడ్ మీద పడుకోబెడితే బెడ్ మీద కక్కేసింది. పరిగెట్టుకుని 4 సార్లు కక్కేసింది. అప్పటికి శుభ్రం చేసేసి దీన్ని తీసుకొచ్చి పెడితే అనీజీగా కదులుతుంది, చాలా భారం అయిపోతుంది. అప్పుడు పొట్ట మీద చేపెట్టి ప్రార్థన చేయడం మొదలెట్టాను. చేసిన కొన్ని నిమిషాలకి డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయింది. 2 hours, ఆల్మోస్ట్ 2 hours పెయిన్ తగ్గిపోయింది. నేను అడిగాను పెయిన్ తగ్గిందా అని, తగ్గింది. వామిటింగ్ లేదు, చక్కగా నిద్రపోయింది. హల్లెలూయా. ఇప్పుడు చాలా తర్వాత ఏదో మనకి జ్యూస్లు అవి పట్టించాం, మొత్తానికి ఇప్పుడు బాగుంది. ఇందాక అంతా జ్వరం అంటుంది, మోషన్కి వెళ్ళిపోయింది. మోషన్ అంతా కడిగి స్నానం చేయించేటప్పటికి అనీజీగా ఫీల్ అవుతుంది. పడుకుంటాను వెళ్ళింది, నిద్రపోయిన తర్వాత మళ్ళీ పడుకుంటాను. మళ్ళీ వాడికి ఎదురు పెట్టి ఇలా ఉంది. అద్భుతంగా దేవుడు, అద్భుత దేవుడు, ఆలోచనకర్త, మా దేవుడు, ఆశ్చర్యకరుడు, నీతిని రసముగా మార్చినవాడు, నీతిని నడచినవాడు, నీతిని రసముగా రెండు 5 రొట్టెలు 2 చేపలు 5,000 పంచినవాడు, అద్భుత దేవుడు, ఆలోచన కర్త, యేసే మా దేవుడు, ఆశ్చర్య కరుడు, ఆశ్చర్య. హల్లెలూయా. విశ్వాసం ఎలా కలుగుతుంది? బైబిల్ చదవటం వలన, యేసుప్రభు గురించి ఎంతగా తెలుసుకుంటే అంతగా. మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? స్వస్థపరిచే యెహోవా నీవే, అది కోట్ చేస్తాం. ఇంకోటి ఏంట్రా, నీ పొందిన గాయములో స్వస్థత ఉంది. We know the power of your crucifixion, your stripes. నీ సిలువ మరణములో నువ్వు పొందిన గాయాల్లో ఎంత అద్భుతమైన శక్తి ఉందో మాట్లాడతాను. అందరూ ఏమంటారు? డాక్టర్లు ఏం చెప్తారండి అమ్మాయికి? నేను వెళ్ళిన హాస్పిటల్కి సువార్త ప్రకటించడానికి లాంగ్ బ్యాక్, మోర్ దాన్ 15 years బ్యాక్, ఇంకెక్కువే 2008 వెళ్తే ఎగూపిరి తీసుకుంటుంది ఒక యవనస్తురాలు. వాళ్ళ అమ్మ పాపం పక్కన కూర్చుంది. అడిగాను నేను, అమ్మ ఏమైందమ్మా? తీసుకుపోమన్నారు బాబు, తీసుకుపోమన్నారు. బతకదంట నా కూతురు. ఆక్సిజన్ పెట్టారా? ఆక్సిజన్ పెట్టినా ఎగుపురు తీసుకుంటుంది అంటే అర్థం ఏంటి? ఇంకా అయిపోతుంది, తీసుకుపోమన్నారంట. దేవుడు అంటాడు, నేను బాగు చేస్తాను ఆమెని,
ప్రార్థన చేయమను. ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి అమ్మాయికి ఏం లేదు, ఆక్సిజన్ లేదు, మాస్క్ లేదు. నన్ను చూడగానే వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చి వాళ్ళ బాధలన్నీ చెప్పడం మొదలెట్టింది. విశ్వాసం పెరిగింది, అలాగే అద్భుతం జరిగింది. ప్రార్థన వలన దేవుడు కార్యాలు చేస్తాడు. ఇంకా అప్పుడు గొడవలు, ఆ గొడవలు, ఈ గొడవలు చెప్తా ఉంది. కాబట్టి సైన్స్ ఎక్కడ ఫెయిల్ అయిపోతుందో డాక్టర్లు ఏం చెప్తారు, గ్యాస్ కండి ఆ మందు వేసుకోండి అంటాడు. పొద్దున్నే వేసుకోవాలట, ఎసిడిటీకి గ్యాస్ కి మందు వేసుకోవాలంటాడు. అర్థమైందా? ఫెయిత్ ఈజ్ బియాండ్ ది సైన్స్. ఇది తెలియాల. ఇది తెలిస్తే ఎవ్రీడే యూ హ్యావ్ వండర్ఫుల్ లైఫ్ స్టైల్. హల్లెలూయా. కాబట్టి సైన్స్ డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ని క్యాన్సిల్ చేసే కెపాసిటీ దేనికి ఉంటది? ఎక్కడి నుంచి తెస్తారు రా 10 లక్షలు తెచ్చి ఆపరేషన్ కి? అర్థమైందా? నేను రక్షణ బంధన కొత్తలో ఒక ఆమె కంటి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ హాస్పిటల్లో చేయించాడు. హాస్పిటల్లో ఫెయిల్ అయిపోతాయండి. ఆపరేషన్ 2-3 వారాల తర్వాత ఆవిడ కొళాయి దగ్గర గొడవ పెట్టించుకుంటుంది అందరితో. అంత శక్తి పొందుతుంది. అర్థమవుతుందా? సైన్స్ చెప్పేదానికి వాక్యం చెప్పేదానికి పొంతన ఉండదు. అర్థమైందా? అందరూ దేన్ని ఫాలో అవుతారు? ఓన్లీ దే ఫాలో ద. అర్థమైందా? చచ్చిపోతాడని చెప్తుంది సైన్స్. వాక్యం ఏం చెప్తుంది? నమ్ముట నీవైతే నమ్మిన వానికి సమత్సము. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం ఏం చేయాలా? ఎవ్రీ డే యు మస్ట్ రిలీజ్ యువర్ ఫెయిత్. ఒంటో బాగుగానే ఏం చేస్తారా ముందు? హాస్పిటల్కి వెళ్ళిపోతున్నా భలే దొరికేళ్ళు అన్నాడు. ఏం చేస్తాడు? అందుకని వీళ్ళకి కంగారు ఎక్కువ. అమ్మో ఏమైపోతుందో నా బెట్టుకెళ్ళేటోడికి అది ఇంకా భయపడతాడు. ఇలాగ అవుతుందమ్మా, చెయ్యమంటారా? అడిగి సైకాలజీ తెలుసు కదా డాక్టర్కి. అయ్యగారు, డాక్టర్ గారు మీరు ఏం చేస్తారో చేయండి, అంతైనా పర్లేదండి అంటారు. ఏముండదు, అవసరం లేని అన్ని రాసేస్తాడు. ఎన్ని మెడిసిన్స్ రాస్తారో చూడండి. మందు వేసిన దానికి సైడ్ ఎఫెక్ట్ లేకుండా దానికో మందు ఇస్తాడు. ఈ మందు వేసుకున్నప్పుడు గ్యాస్ వస్తుంది కదా, దానికో మందు ఇస్తాడు. ఈ మందులు వేసుకున్నప్పుడు నీరసం వస్తుంది కాబట్టి బలానికి మళ్ళీ ఇంకో మందులు ఇస్తాడు. అవన్నీ ఇంకో మందులు వస్తాయి. అర్థమవుతుందా? అందులో 50% అవసరం ఉండదు. ఇంకా బ్లెస్సింగ్కి వీళ్ళ అమ్మమ్మ చెప్పింది, 8 సంవత్సరాల నుంచి చెప్తున్నానండి, ఏ డాక్టర్ బాగు చేస్తలేదండి అని చెప్పాడు. సరే నేను కాకినాడ తీసుకొచ్చిన తర్వాత జిఎస్ఎన్ మూర్తి గారు తీసుకెళ్ళాను. ఆయన క్రిస్టియన్. ఆయన ఏమన్నాడో తెలుసా? ఈ అమ్మని టెస్ట్ చేసి అప్పుడు బ్లడ్ కౌంట్ 6 ఉంది తనకి. ఏమన్నాడో తెలుసా? 6 నెలలు మందులు వాడాలన్న. మంచి ప్రొఫెసర్ అయిన డాక్టర్, క్రిస్టియన్ డాక్టర్ ఏమన్నాడు? ఎంతో విశ్వాసం నాకు ఆయన మీద. మంచిగా చేస్తాడు, నమ్మకంగా చేస్తాడు, న్యాయంగా నీతిగా చేస్తాడు. ఆయన ఏమన్నాడు? 6 నెలలు వాడాలండి మందులు అన్నాడు. నేను 10 రోజులే కొన్నాను. సరిగ్గా 10 రోజులు మందులు కొని 11 రోజులు దానికి మందేలా. ఆ తర్వాత నుంచి టీబీ ఎఫెక్ట్ లేదు, గొరకలేదు. ఇప్పుడు గొరకెట్టి పడుకుంటుంది, ఆయాసం గొరకలేదు. ప్లస్ పన్ను కదులుతుంది. పన్ను బాగు చేయించుకోవాలంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఈ పర్సనాలిటీని ఫిజిక్ ని చూసి ఆయన ఏమన్నాడో తెలుసా? అర్జెంట్ గా బ్లడ్ టెస్ట్ లో చేయించుకురండి ఈ అమ్మాయికి. బ్లడ్ టెస్ట్ చేయితే హెమోగ్లోబిన్ రక్త శాతం ఎంత, హెచ్బి కౌంట్ ఎంత ఉందో తెలుసా? 12 దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి
ఫెయిత్, రిలీజ్ యువర్ ఫెయిత్. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫెయిత్ ఓన్లీ. వితౌట్ ఫెయిత్ దేర్ ఈజ్ నో ఏముండదు. ఉత్సాహమైన, ఆనందకరమైన, సంతోషకరమైన, ఏమంటారు, ఆరోగ్యకరమైన జీవితం ఉండదు. హెల్దీ లైఫ్ ఉండదు క్రిస్టియన్ లైఫ్. కాబట్టి ఎవ్రీ టైం ఎలా వస్తుంది విశ్వాసం? విశ్వాసం ఎలా పుడుతుందండి ఒక మనిషిలో? వాక్యము చదువుతా ఉంటుంటే, మనం వాక్యం చదివితే ఎక్కడే రోజు 4-5 రకాలు కూరలు తింటాం కానీ 4 రకాలు చదవం. అర్థమైందా? ఏం కావాలి? ఎరా దమ్ బిర్యానీ కావాలి, కట్టా కావాలి, ఉల్లి చట్నీ కావాలి, స్వీట్ కావాలి, టీ కావాలి, కాఫీ కావాలి, ఫ్రూట్స్ కావాలి, అన్ని కావాలా కదా? మరి అలాగే రోజుకి ఎన్ని రకాలు తింటావు అన్ని రకాలుగా ఆత్మ కూడా నువ్వు ఇవ్వద్దు ఫుడ్. అందుకే ఏం చేయాలా? బెరయవారి వలె ఉండాలి, లేఖనాలను పరిశోధిస్తూనే ఉండాలి. ఎవ్రీ డే యూ మస్ట్ ఇన్వెంట్ సంథింగ్ ఇన్ ద బైబుల్. ప్రతిసారి వాక్యం చదివినప్పుడు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అందులోంచి. రీడ్ ద వర్డ్ లైక్ ఎ ట్రావెలర్. చదవాలట, ఒక ట్రావెలర్ లా చదవాలంట. దాచబడిన నిధిని వెతికినట్టుగా. ఇక్కడే మీ తాత ఇక్కడే ఓ 50 కాసులు బంగారాన్ని కట్టి దాచాడంటే నువ్వు ఎలాగ ఎదుగుతావురా? చిన్న శిల్పెంకి చూసినా దాన్ని ఏమనుకుంటా బంగారు నాణ్యమేమో అనుకుంటా. ఎంత జాగ్రత్తగా వెతుకుతావు. అలాగా నువ్వు వాక్యం చదివితే అప్పుడు దేవుడు నీ విశ్వాసాన్ని కొండ మీద తీసుకెళ్తాడు. హల్లెలూయా.